ఉభయ గోదావరి గ్రాడ్యుయేట్ ఎన్నికల నేపథ్యంలో హర్షకుమార్ తనయుడు జీవీ సుందరం పట్టభద్రులు ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని మాజీ ఎంపీ హర్షకుమార్ తెలిపారు. కాకినాడ జిఎల్ గ్రాండ్ హోటల్లో మీడియా సమావేశం నిర్వహించారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం హామీని నెరవేర్చలేదని ప్రశ్నించే గొంతుక కావాలన్నారు. నా రక్తం నా విషన్ ఉన్న నా కుమారుడు జీవీ సుందరం పోటీకి అర్హుడని అన్నారు. అసెంబ్లీ సాక్షిగా అబద్ధం ఆడేవారు ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు ఒకడే అని విమర్శించారు. సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలు అమలు శూన్యం అన్నారు. నిరుద్యోగ భృతి అమలు చేయలేని పరిస్థితి ఉందన్నారు. ఇప్పటివరకు కళాశాల విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ వేయలేదన్నారు. ఫైల్డ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అని విమర్శించారు. శాసన మండలిలో ప్రజా సమస్యలపై ప్రశ్నించే గొంతుక కావాలన్నారు. నా కుమారుడు జీవీ సుందరాన్ని గెలిపించే శాసన మండలికి పంపాలని కోరారు. అనంతరం పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి జీవీ సుందరం మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మెగా జాబ్ మేళా పెడతానని, కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి జాబ్ సెక్యూరిటీ చేస్తానని తన మేనిఫెస్టో అందరూ తిలకించి తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఉభయ గోదావరి జిల్లా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ నామినేషన్స్కి ప్రభుత్వం డేట్ ఇచ్చింది. ఈ నెల అంటే ఫిబ్రవరి 27ని పోలింగ్ డేటు. దానికి మిమ్మల్ని అందరినీ అభ్యర్థించడానికి వచ్చాను. మీ తరపున మీ ద్వారా గ్రాడ్యుయేట్స్ అందరినీ అభ్యర్థించడానికి వచ్చాను. ఎందువల్లంటే మా అబ్బాయి జీవీ సుందర్ ఈ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ కింద కంటెస్ట్ చేస్తూ ఉన్నాడు. అంటే వంశపారంపర్యంగా తీసుకెళ్దామని ఉద్దేశం కాదు. అప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏ రకంగా ఉందంటే ప్రభుత్వాలు చాలా ప్రజల్ని మోసం చేసే పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఉన్నాయి. ఒక ప్రభుత్వం వస్తుంది, ఒక స్కీమ్ పెడుతుంది. ఒక ప్రభుత్వం వస్తుంది, ఒక స్కీమ్ తీసేస్తుంది. ఇప్పుడున్న ప్రభుత్వం అయితే అలవుగాని హామీలన్నీ ఇచ్చేసింది, అమలు చేయలేని హామీలన్నీ ఇచ్చేసింది. పాత గవర్నమెంట్ తీసేసిన హామీలన్నీ కూడా మేము చేస్తామని చెప్పింది. 8 నెలలు అయింది. ఈ 8 నెలల్లో కూడా ఈ రోజుకి కూడా ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. ఒక పెన్షన్స్ తప్పితే ఇంకేమీ కూడా అమలు చేయలేదు. ఈస్ట్ వెస్ట్ గోదావరి గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గం నుంచి నా ప్రాతినిధ్యం వహించడానికి ఒప్పుకొని మీ అందరి ముందుకి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కంటెస్టెంట్గా వచ్చాను. అయితే నన్ను ఈస్ట్ వెస్ట్ గోదావరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా నిన్ను పోటీలో నించోబెడతాను అని నాన్నగారు నాకు చెప్పిన తర్వాత నేను ఒకటే ఆలోచించుకున్నాను. నాకు యూజువల్గా ఏ పని చేసినా కానీ కొంత హోంవర్క్ చేసుకోవడం అలవాటు. ఆ హోంవర్క్లో భాగంగా నా ముందు పోటీ చేసి నగ్గిన 3 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల యొక్క పనితీరు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ పెట్టుకుని తీయించుకోవడం జరిగింది. లోకల్గా అవైలబుల్గా ఉన్న పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ స్కిల్ సెట్స్ కూడా ఈ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీసర్ తెలుసుకుని ఈ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీస్ ద్వారా ఈ రెండింటిని కనెక్ట్ చేస్తే దీని ద్వారా నిరుద్యోగ సమస్య మనం చాలా వరకు అరికట్టగలమని గట్టిగా నమ్ముతున్నాను. కూటమికి సంబంధించిన వాళ్ళ సపోర్ట్ కూడా అడుగుతున్నాను. నేను క్యాండిడేట్ని ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా నేను అడిగి ముందుకెళ్తున్నాను. 2019లో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం దిగిపోతూ పసుపు కుంకుమకి ఆ డబ్బులన్నీ ఇచ్చి ఆయన దిగిపోయాడు. సంవత్సరంన్నర పిల్లల స్కాలర్షిప్ డబ్బులు. జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోతూ 3 క్వార్టర్ స్కాలర్షిప్ డబ్బులు ఇవ్వకుండా ఆయన ప్రభుత్వంలో దిగిపోయారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం 8 నెలలు అయింది. ఇప్పటి వరకు కూడా ₹1 స్కాలర్షిప్ ఇవ్వకుండా ఆయన కూడా ప్రభుత్వం నడుపుతా ఉన్నాడు. సో విద్యార్థి అంటే 3.5 సంవత్సరాలు ప్రైవేట్ అన్ఎయిడెడ్ కాలేజెస్ కి వాళ్ళు స్కాలర్షిప్స్ ఇవ్వకపోతే ప్రైవేట్ కాలేజెస్ లో చదువుతున్న విద్యార్థుల పరిస్థితి ఏంటంటే మీరు ఫీజు డబ్బులు కడితే గానీ మీరు సర్టిఫికెట్ పట్టుకెళ్ళడానికి వీల్లేదని కాలేజ్ యాజమాన్యాలు చెప్తున్నాయి. దానివల్ల 50% పైబడిన గ్రాడ్యుయేట్స్ సర్టిఫికెట్లు తీసుకోకుండా ఆ గ్రాడ్యుయేట్ కి సంబంధించిన ఉద్యోగాలు చేసుకోకుండా చితక ఉద్యోగాలు చేసుకుంటూ చాలా బాధల్లో ఉన్నారు. సో వాళ్ళ స్కాలర్షిప్స్ టైమ్లీ పేమెంట్ చేయాలని చెప్తున్నాను. ఎప్పుడైతే వాళ్ళ ఫీజులు రావట్లేదో ఆ పిల్లలు అన్ఎయిడెడ్ కాలేజ్ లో ఉన్న టీచర్స్ పరిస్థితి ఎలా ఉందంటే
3 నెలల నుంచి 6 నెలల జీతాలు బకాయిలు ఉన్నాయి. ప్రైవేట్ టీచర్స్ పరిస్థితి చాలా అంటే చాలా దారుణంగా ఉంది. సో డెఫినెట్ గా స్కాలర్షిప్స్ టైమ్లీ పేమెంట్ చేయాలని చెప్పి నేను కౌన్సిల్ లోపల బయట కూడా ప్రతి కౌన్సిల్ సమావేశంలో వాళ్ళ వాయిస్ నా వాయిస్ గా చేసుకుని వినిపిస్తానని, ఇది నా మేనిఫెస్టో అని మీ అందరికీ ఈ సభాముఖంగా చెప్తున్నాను.